ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ విషయాలు ఇప్పుడు కొద్దిగా మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఈ ఆరోగ్య విషయాల గురించి మనము వీడియో చేస్తున్నాము. ఈరోజు విశేషంగా కుజుని యొక్క ఇబ్బందులు, తర్వాత బుధుని యొక్క ఇబ్బందులను తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇక్కడ కుజుడు జాతకంలో ఎలాంటి ఇబ్బందులు పెడతాడు, మనము ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నట్టు ఈ రక్తం, బాడీలో ఉన్న లిక్విడ్ బ్లడ్, రక్తం సంబంధించినటువంటి వ్యాధులు, దీని గురించి తెలియజేస్తుంటాడు అనమాట. దాంతో ప్రెషర్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ కూడా మనకు కుజుడు తెలియజేస్తూ ఉంటాడు అనమాట. హై బీపీయా, లో బీపీ అని తెలియజేస్తూ ఉంటాడు అనమాట. అదే కాకుండా కుజుడిని మనము ఫిజికల్ బాడీ కూడా అంటూ ఉంటాం. ఇక్కడ ఈ కుజుడు మళ్ళీ ఈ నాడీ జ్యోతిషంలో కుజుడిని మళ్ళీ పళ్ళకు కూడా కారకత్వం అంట. కుజుడిని కొన్ని పరిస్థితుల్లో చూసి వాళ్ళ యొక్క పళ్ళ యొక్క స్థితిని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ పళ్ళ యొక్క స్థితి చెప్పినప్పుడు ఫల నిరూపణ కోసం దాన్ని వాడుతూ ఉంటాము. ఎందుకంటే కొంతమంది ఆ టైమింగ్స్ లేదంటే డేట్స్ అప్పుడు చెప్పడమో జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఆ ఫల నిరూపణకు ఈ కుజుని యొక్క పరిస్థితిని విశ్లేషిస్తూ ఉంటాం అనమాట. అక్కడ ఆ కుజుడిని విశ్లేషించినప్పుడు వాళ్ళు ఆ ప్రిడిక్షన్ కరెక్ట్ అన్నప్పుడు వాళ్ళు మేము ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. ప్రిడిక్షన్స్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాము. తర్వాత ఆ కుజుడిని తర్వాత వేరే ఛాయాగ్రహాల యొక్క కలయిక ఉన్నప్పుడు వాళ్ళకు పళ్ళకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నమాట. ఆ పళ్ళ పైన చిగులు వాపు రావడము, లేదంటే స్వెల్లింగ్ రావడము, తర్వాత వచ్చేసి నేను పళ్ళలో యొక్క ఈ పస్ ఫామ్ అవడము, ఇట్లాంటి జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ వాళ్ళకు దాన్ని మా ఫల నిరూపణతో పాటు వాళ్ళకు కొన్ని సజెషన్స్ చేస్తూ ఉంటాము ఈ కుజునికి సంబంధించిన వాటి. అది బాగుంటుంది అనమాట. అది అప్పుడు క్లయింట్స్ కూడా చాలా హ్యాపీ అవుతారు అనమాట. వాళ్ళు దాన్ని వినడం వల్ల గురువు గారు బాగా చెప్తున్నారు, కరెక్ట్ గా ఉందనే ఐడియా వాళ్ళకు వస్తుంది అనమాట. అది ఈ కుజుని కూడా ఇంకొక విషయంగా తీసుకున్నప్పుడు మనము ఈ పిత్తడానికి సంబంధించిన బట్టి ఆ ఇష్యూ కూడా తీసుకుంటాం అనమాట. నేను ఏ పరిహారాలు చెప్పినా కానీ దీంతో వైదిక పరిహారాల కంటే కూడా ముందు ఫస్ట్ డాక్టర్ని సంప్రదించాలి, తర్వాత మన వైదిక పరిహారాల యొక్క ముందుకు దాని జోలికి వెళ్ళాలన్నమాట. లేదంటే ఇది రాకుండా ఉండాలంటే మన జాతకంలో ఏ గ్రహం బాగాలేదు ఆ గ్రహానికి సంబంధించిన వైదిక పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. అక్కడ ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి, మనం ప్రకృతి నుంచి ప్రతి ఒక్కటి మనం తీసుకుంటున్నాం. ప్రకృతికి మనం ఏమి ఇవ్వడం లేదనమాట. దాన్ని హోమ రూపంలో కానీ హవన రూపాల్లో కానీ అక్కడ చేరుస్తూ ఉంటాం అనమాట. దేవుని యొక్క మనము విగ్రహారాధనలు ఇవంతా చేసుకుంటూ అక్కడ కొన్ని వాళ్ళకు మన ఈ మంత్రోచ్చారణలతో అక్కడ సమర్పించడం ఇవంతా జరుగుతూ ఉంటుంది. నేను ప్రకృతి అంటే దేవుడు అంటే ప్రకృతి అంటారనమాట. ప్రకృతికి ఎవరు ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ కూడా అన్ని సమస్యలు వస్తుందన్నమాట. అందుకని దాన్ని ప్రకృతి జోలికి వెళ్ళకూడదు. మనం ప్రకృతిని ఎలా కాపాడాలో అలా కాపాడాలి. సో మన మూత్ర విసర్జన నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ అని మాత్రం నేను చెప్తాను. అక్కడ ఎటువంటి కొన్ని పవిత్రమైన ప్లేస్లు ఉంటుంది అనమాట. ఆ పరిసరాల్లో పోయకూడదు. అక్కడ పాము పుట్టలు ఇట్లా ఉంటాయి అనమాట. ఇందులో కూడా కుజునికి సంబంధించినటువంటి ఇష్యూస్ గా తయారవుతుంది. ఈ పాము పుట్టల దగ్గర అక్కడ ఈ నాశనం చేయడము, అక్కడ మలమూత్రాలు విసర్జన చేయడం కూడా చాలా తప్పు అనమాట. అప్పుడు కుజునికి సంబంధించినటువంటి ఇష్యూస్ తయారవుతుంది అనమాట. మీరు చూడండి, కుజుడు అన్నప్పుడు ఫిజికల్ బాడీ అన్నాం. ఈ ఫిజికల్ బాడీ అప్పుడు మన దాంతో కొన్ని గ్రహాల యొక్క కలయికలు, పాపగ్రహాల యొక్క కలయికలు అనమాట. అక్కడ వచ్చినప్పుడు కొంతమందికి పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటుందంట. ఏదైనా ఇప్పుడు ఆప్షన్ వచ్చింది అనుకోండి, ఆ ఆప్షన్ తర్వాత చేసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, ఇల్లు చేసుకుందాంలే, ఇప్పుడేం అంత అవసరం లేదు అన్నట్టు. అవసరం ఉన్నా కూడా వీళ్ళను ఆ యొక్క గ్రహాల యొక్క ప్రోద్బలం వాళ్ళని ఏంటంటే ఇట్ పుషెస్ పోస్ట్ పోన్. ఇది తప్పు అనమాట. అది వాళ్ళకి తెలియకుండా ఉండడము చాలా, అది వాళ్ళకు తెలియని తరం అని చెప్పచ్చు. అదేలాగా ఈ కుజునితో పాటు వేరే గ్రహాలు ఉండడం వల్ల యాక్సిడెంట్ అవుతుంటుంది అనమాట. యాక్సిడెంట్ ఏ రకంగా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క జాతకాలను బట్టి చెప్పచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, బాగానే ఉంటారు, వెహికల్లో పోతూ ఉంటారు, వీళ్ళే వెళ్ళి వేరే వాళ్ళకి గుద్దుతారనమాట. ఇది యాక్సిడెంట్స్. వీళ్ళేమంటే స్వయం ప్రేరేపిత అపఘాతాలు. దీనికి వీళ్ళకు కుజుని యొక్క రాహు సంయోగాలు కానీ వేరే గ్రహాల యొక్క సంయోగం అని అది ఎలా అవుతుంది, దాన్ని ఒక గ్రహంతో 2 గ్రహాలతో మనం డిసైడ్ చేయలేము అనమాట. దీన్ని ఆ 9 ప్లానెట్స్ ను కూడా మనము కలిపి చెప్పడం వల్లనే కరెక్ట్ అయిన ప్రిడిక్షన్స్ తెలుస్తుంది అనమాట. అక్కడ
కొంతమందికి కుజుడు జాతకంలో బాగలేదంటే ఈ జిమ్నాస్టిక్స్ ఇవంతా చేయకూడదు అనమాట. జిమ్కి వెళ్తే చాలా మంది చూడండి మీరు, ఆ జిమ్కి వెళ్ళి హార్ట్ అటాక్స్ అవడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది అనమాట. వాళ్ళ జాతకంలో సూర్యుడు కుజుని యొక్క ప్రభావం వల్ల నీచత్వంలో ఉండడం కానీ, లేదంటే దానికి పాపగ్రహాల సంయోగం వల్ల కుజుడు నీచత్వంలో ఉండడం వల్ల, శక్తి లేకపోవడం వల్ల బాడీ దానికి తట్టుకోలేదు అనమాట. ఆ ప్రెషర్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కు తట్టుకోదనమాట. సో కొలాప్స్ చెప్తూ ఉంటారు అనమాట. దాన్ని చాలా మందికి మేము ఫైండ్ అవుట్ చేసి చెప్తూ ఉంటాం. మీరు ఈ వ్యాయామాలు అంటే ఏంది, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్, జిమ్కి వెళ్ళాలి, జిమ్కి వెళ్ళకూడదు, లేదంటే ఆ తర్వాత యోగా ఇట్లాంటివి చేయాలనే దీంతో మేము వాళ్ళకు చెప్తూ ఉంటాం అనమాట. కొంతమంది డిస్కంటిన్యూ అయిపోతుంది, ఏ పని చేసినప్పుడు డిస్కంటిన్యూ అవుతుంది అనమాట, మధ్యలో ఆగిపోతుంటుంది వాళ్ళకు. దానికి ఇంకొక గ్రహం, దానికి సపరేట్గా ఇంకో వీడియో, నెక్స్ట్ వీడియోలో దాన్ని తెలియజేస్తాను అనమాట. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎటువంటి తొందర ఉంటుందని తెలియజేస్తాను. దీంతో ఈ కుజునికి సంబంధించినటువంటి ఈ లో బీపీ, హై బీపీ, ప్రెషర్స్ ఇవంతా ఉన్నాయి కదా, దీనంతా కూడా కుజునికి సంబంధించినది. కుజునితో పాటు వేరే గ్రహాల యొక్క కలయిక, కొన్ని ఈ గ్రహాలతో కొన్ని గ్రహాలు, సూర్యుడి గ్రహం కలయిక వచ్చింది అనుకోండి, విపరీతమైన ఈగో, అన్నీ నేనే అంటుంటారు వాళ్ళు. ఇది ఒక పెద్ద ఇబ్బంది ఉందన్నమాట. అది పొజిషన్స్ డిఫరెంట్ ఉంది నాడీ జ్యోతిషంలో. దాన్ని వేరే విధంగా అనలైజ్ చేస్తూ ఉంటాం అనమాట. దాన్ని ఆ ఈగోనెస్ నుంచి బయట రావడం వల్ల జాతకంలో ఏమిటంటే వాళ్ళు అన్నీ బాగుంటుంది, ఎందుకు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు, ఎందుకు క్లిక్ అవ్వలేదు అంటే ఇది ఈగో ప్రాబ్లం అన్నమాట. వినడానికి కూడా ఇబ్బంది అనమాట. ఈ వీడియో ఉంది, దీన్ని కొంతమంది చూస్తారన్నమాట, ఈగోయిస్టిక్ వాళ్ళు. దీన్ని చూస్తేనే వాళ్ళు ఈడేం చెప్పడం, మనమేం వినడం అని అనిపిస్తుంటుంది వాళ్ళకు. ఇదంతా కూడా ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్. అంటే ఇట్స్ వాడు అతను వచ్చేసి ఈగోతో సతమతం అయిపోతున్నాడు. దాని వల్లనే వీళ్ళకు ఆ ప్రతిష్టకు పోయేసి అప్రతిష్ట పాలవుతూ ఉంటారు. వీళ్ళని ఎవరు కేర్ చేయరు అన్నమాట సొసైటీలో. ఈ కుజునికి కొన్ని గ్రహాల యొక్క సంయోగం, కుజునితో ఇంకొక గ్రహం అంటే బుధ సంయోగం ఉందనుకోండి, అనవసరంగా నోరు పారేసుకుంటుంటారు వీళ్ళ మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా కూడా నింద. ఆ మనిషి అక్కడికి వచ్చాయనుకోండి, 10 మంది అక్కడ ఉంటే దాంతో 8 మంది అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ పర్సనాలిటీ వస్తే ఈ అనవసరమైన ఇతని వాగ్దాటికి తట్టుకోలేరు అనమాట. అక్కడ నోరు పారేసుకోవడం అనమాట. ఇది లోపల మంచి ఇంటెన్షన్ ఉన్నా కూడా ఇది వాళ్ళను ప్రోద్బలం చేస్తుంది అనమాట. అది అందువల్ల వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని దీన్ని చూసుకోవాలి, దీన్ని జాతకంలో. దీనికంటే కుజునికి సంబంధించిన ఇష్యూస్, ఇల్యూషన్స్. కుజునికి రాహు సంయోగం ఉందంటే బాడీ ఫిజికల్ బాడీ ఒకటి ఉంటుంది, దీంతో డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది అనమాట. లోపల ఒకటి బయట ఒకటి. దీన్ని కొంతమంది ఏంటంటే వీడికి దయం పట్టింది అంటారు, మా జాతకంలో అయితే వీడికి ఇల్యూషన్స్ లో ఉందంటాడు. వీడికి ఏమంటే వాడికి ఆ ఇల్యూషన్స్ వాడికి పరమావధి అనమాట, వాడికి స్వర్గం అనమాట. అది దానంతా పోగొట్టుకోవాలి. దాన్ని విశేషమైన వైదిక పరిహారాలతో దాన్ని ఆ జాతకంలో అది ఒక కలయిక ఉందంటే కదా, దాంతో ఇంటెన్సిటీ ఎంత ఉందని చూసుకోవాలి. ఆ ఇంటెన్సిటీ తర్వాత ఉన్న పొజిషన్స్ చూసి మనం దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. అందుకని ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించండి. తర్వాత వైదిక పరిహారాలతో మన జీవనాన్ని సరిగా చేసుకోవచ్చు అని తెలియజేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.